అండి, సుధా కిచెన్ స్వాగతం. ఈరోజు నా కిచెన్లో నేను బంగాళదుంప ఆవకాయ ఆయిల్ వేసుకున్నానండి. సరిపడా ఆయిల్ వేసుకున్నాను. నేను తాళం దినుసులు వేసేసుకుంటున్నా. కరివేపాకు వేసేసా. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకున్నాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా వేసేసా. లిటిల్ బిట్ వేస్తాం, కొంచెం గాలి పట్టి బంగాళదుంపలు వేసేస్తాం. ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనకి ఆవకాయ అన్నాం కదా, అందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, కసం అయిపోతుంది ఎక్కువ వేసుకుంటే. చూసుకొని అప్పుడు వేసుకోండి. మగ్గిపోయినాయండి ఇవి. ఇప్పుడు మనం అనుకున్న ఆవకాయ వేద్దాం. బంగాళదుంపల క్వాంటిటీని బట్టి వేసుకోండి, చూసుకోండి. ఎక్కువ వేస్తే మళ్ళీ కారం కదా, ఎక్కువ అయిపోతుంది. మగ్గిపోయింది బంగాళదుంపలు. అయిపోయింది, స్టవ్ ఆపేసుకోవచ్చు ఇంకా. అదిగోండి బంగాళదుంప ఆవకాయ కర్రీ రెడీ.